हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सेदसादनम्. కోటి దీపోత్సవము అనేక సంవత్సరాల నుంచి ఒక అత్యద్భుతమైనటువంటి ఘట్టముగా ఆస్తిక మహాజనులందరికీ కూడా ఇది పరిఢవిల్లినటువంటి సన్నివేశము. ఈ కోటి దీపోత్సవం భక్తి టీవీ వారు నిర్వహించటం అన్నది అనూచానముగా చాలా సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయము. అనేక మంది భక్తులకు ఇది ఒక మహద్ అవకాశముగా పరిఢవిల్లుతూ ఉన్నది ఈ సన్నివేశము. ఇటువంటి సన్నివేశములో పరమేశ్వరుడు ఆయన సర్వవ్యాపి భూ నభోంతరాళ వ్యాపి అయినటువంటి పరమేశ్వరుడు ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అన్నారు. అమృత స్వరూపుడు పరమేశ్వరుడు. పాదాది కేశాంతము సర్వము అమృత కలశము వంటివాడు, అమృత కుంభము వంటివాడు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు పార్వతీ సహితుడై జగన్మంగళదాయి అయి ఈ లోకాలోకములను అనుగ్రహిస్తూ ఉన్నాడు. గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతే నామ విత్రయవతు. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. సాక్షాత్తరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి. ధనుర్వాగస్మానుపదుష్టుతైతో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తో. ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు తథాస్తు. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. అరుంధతి వాసిష్ఠాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. శుభమస్తు ఆచమ్య. అమ్మ స్వామివారి నామాన్ని మీతో 5 మార్లు చెప్పిస్తాను. అదే నామం చెబుతూ ఉండాలి అష్టోత్తరం అయ్యేంతసేపు. ఓం సత్యదేవాయ నమః. 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 ఇంతేనా మన భక్తి యొక్క శక్తి ఎంతుందో అంత శక్తి మేరా చెప్పండి. ఓం సత్యదేవాయ నమః. 5 మార్లు చేతులు పైకెత్తి అన్నవరం కొండల్ని ఇక్కడికి రప్పించి మనం చెబుదాం. కళ్ళు మూసుకోండి. 5 మార్లు పూర్తయిన తర్వాత మాత్రమే కళ్ళు తెరిచి సత్యనారాయణ స్వామిని స్వయంగా దర్శనం చేయండి. కళ్ళు మూసుకొని పరమ భక్తితో గట్టిగా చెబుదాం 5 మార్లు. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. సత్యదేవాయ నమః. ఓం 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 సత్యదేవాయ నమః. ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధాజవనయం సమర్పయామి మనోన్మనాయ నమః. ఓం నమో నారాయణాయ తాంబూలం సమర్పయామి. సత్యనారాయణ స్వామి వారు అక్కడ ఆ క్షేత్రంలో వెలవడానికి అన్న వరమును తీర్చేటువంటి స్వామి. ఏదైతే వరాన్ని అంటామో ఆ వరాన్ని తీర్చే స్వామి కనుకే అన్నవరం అనే పేరు లభించింది. అందరూ గట్టిగా గోవిందా అనండి. గోవిందా. శరదాము శతౌ
మాంగళ్యం తంతునానేన రక్షణ హేతునా కంఠే భద్రామ శుభకే సాదేవ శరదా మాంగళ్యధారణ అన్యోన్యకౌసరస దండలారోపణం కుర్యాదు శ్రేయో మే కామస్సమృద్ధ్యతాం. మనందరికీ కూడా శ్రేయస్సు కలగాలి. చాలా చక్కగా శ్రేయోమే కామః సమృద్ధ్యతాం. శ్రేయం భగవంతుల యొక్క అనుగ్రహం వల్ల విశేషమైన ధనం కలగాలి. శ్రేయోమే కామః సమృద్ధ్యతాం. పూజయామి జనార్దనాయ నమః. గురు పూజయామి విష్ణుస్తవదే నమః. అమృతత్వాజ జీవసే జాతాంజలిష్యమాణాంజ అమృత సత్య ప్రతిష్ఠితాం ధర్మపిదం మే గోపాయ రసమన్న మహాయుషే అదబ్ధా జోషే తతరో అభిషన్న పితంద్రుణ సత్వస్య పశోన్మే గోపాయ దుర్పాదో యే చతుష్పదః అష్టాదవార్యయః క్రే. సత్యదేవుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. కరుణాపారవార వరుణాలయ గంభీరన ఓంకారం సమతకు నిలువెత్తు దర్పణం, మమతకు మరో రూపం, వైష్ణవ ధర్మానికి ప్రతీక శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ చిరంజీయర్ స్వామి వారు రథయాత్ర ద్వారా వేంచేస్తున్నారు. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులరా, కార్తీక మాసానికి అర్థాన్ని చెప్పేటట్టుగా భాగ్యనగరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఈ కృత్తికా దీపోత్సవ సందర్భంగా సృష్టి చేసినటువంటి శ్రీమాన్ చౌదరి దంపతులకి భక్తి టీవీ బృందానికి అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. కేవలం భాగ్యనగరానికే కాకుండా మన తెలుగువారందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇలా మనం చెయ్యవచ్చు కదా అనే ఒక స్ఫూర్తిని, ప్రేరణని ఇచ్చినటువంటి శ్రీమాన్ చౌదరి గారికి, భక్తి టీవీ టీం అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రీమాన్ చౌదరి గారు ధర్మానికి నిలబడి దైవాన్ని విశ్వసించే ఒక ఒరవడిని, కొత్త ఒరవడిని వారు సృష్టించగలిగారు. ధర్మానికి నేను ముందు నిలబడతా, దీనికి నేతగా నేను నిలబడతా, దేనికి కాంప్రమైజ్ కాను అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఒక సాహసానికి శ్రీమాన్ చౌదరి గారు నిలువెత్తు సాక్ష్యం. వారి ఆ సాహసానికి మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. కార్తీక మాసం వచ్చింది అంటేనే మనందరికీ గొప్ప ఆనందం. మన చరిత్ర కార్తీక మాసాన్ని గురించి, ఈ కృత్తికా దీపోత్సవాన్ని గురించి
ఓ అందమైనటువంటి కథని చెప్పింది. పూర్వకాలంలో బలిచక్రవర్తి యాగం చేశాడు. మహాదాత, కోరిన వారికి మరొకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచవలసిన అవసరం లేనంతగా ఇచ్చి వారిని తృప్తిపరిచేటటువంటి మహానుభావుడు బలిచక్రవర్తి. అద్భుతమైనటువంటి వైదిక యాగం చేస్తున్నాడు ఆయన. కానీ ఆ వ్యక్తిలో ఉండేటటువంటి అహంకారం చాలా గొప్పది. కార్యం మంచిది, కానీ వెనకాతల అతనిలో ఉండేటటువంటి భావం దూషితం కావడం చేత భగవంతుడు దాన్ని బాగు చేయాలి అని అనుకున్నాడు. బలిచక్రవర్తి యాగశాలకు వచ్చాడు. ఒక చిన్న బాలుడిగా, ఒక చిన్న వటువుగా వచ్చాడు. చేతిలో గొడుగు పట్టుకున్నాడు, మరొక చేతిలో కమండలం పట్టుకున్నాడు, ఒక చిన్న వస్త్రపు మూటని పట్టుకున్నాడు. యాచనకి బయలుదేరాడు మరొక చేతిలో దర్భలతోటి. చిన్ని పిల్లాడు యాచనకు వచ్చాడు. చూస్తే బలిచక్రవర్తికి ముచ్చట వేసింది. ఏం కావాలోయ్, ఎవరు నువ్వు బాలుడా అని అడిగాడు ఆయన. కస్త్వం బ్రహ్మన్ అని అడిగాడు ఆయన. అపూర్వ అంటే నాకు ఏ ఊరో తెలియదండి నాది అన్నాడు ఆయన. యాఖిలా బ్రహ్మ సృష్టి, ఈ బ్రహ్మ సృష్టి అంతా నాదేనాయా అన్నాడు ఆయన. అబ్బా, చిన్నపిల్లాడు ఎంత ముచ్చటగా చెబుతున్నాడు అనుకున్నాడు. ఏమయా, ఎవరు నీ తల్లి? క్వచత వపితరవు, ఎవరు నీ తల్లిదండ్రులు నాన్న? తాం చతం నైవ జానే, తెలియదన్నాడు ఆయన. పాపం బలిచక్రవర్తి అపార్థం చేసుకున్నాడు. పుట్టగానే పాపం తల్లిదండ్రి పోయినట్టున్నారు, అందుకే పాపం ఈ పిల్లవాడికి తల్లిదండ్రులు ఎవరో తెలియదులా ఉంది అని అనుకున్నాడే. సర్లే, ఏం కావాలి నీకు? ఏం కోరి వచ్చావాయా? త్రిపద పరిమిత భూమి, 3 అడుగులు నేలెప్పించండి సార్ అన్నాడు ఆయన. సరే తప్పకుండానయ్యా, నువ్వు ఏం కావాలంటే అది నేను ఇస్తా. ఎలా ఇమ్మంటావు? నా కాలితోటి కొలుచుకునేటట్టుగా 3 అడుగులు ఇవ్వండి అన్నాడు. తెలివిగా అడిగాడండి, జాగ్రత్తగా. దానం ఇచ్చాడు ఆయన. వెంటనే పెరిగాడు లోకానికి అంతటికీ కొలిచేవాడిగా. ఒక పాదంతో నేలని కొలిచాడు, మరొక పాదంతో నింగిని కొలిచాడు. అయిపోయింది అంతా. ఏమయా, 3వ పాదం ఎక్కడ పెట్టమంటావు అని అడిగాడు ఆయన. నాదంతా కొలిచావు కదా, ఇక మిగిలినది నేను మాత్రమే, అంచేత నన్ను కూడా కొలవ్వయా, నా శిరస్సుంది కదా అని చెప్పాడు ఆయన. ఆయన శిరస్సు మీద పెట్టాడు 3వ పాదాన్ని. బలిచక్రవర్తిని తాను కొలిచి రసాతలానికి ఆయన్ని పంపించి, అక్కడ రాజ్యాన్ని నువ్వు పాలించవాయా, ఇక్కడ నలుగురు పంచుకునే రాజ్యం నీకెందుకు కనుక నీది నీకే ఇస్తా అని ఇంద్రుడి రాజ్యం ఇంద్రుడికిచ్చి బలిచక్రవర్తికి రసాతలం అనేటువంటి ఒక అద్భుత స్థానాన్ని ఇచ్చాడు. ఇది మనకి శ్రీరామాయణం చెబుతోంది, పురాణం చెబుతోంది. బలిచక్రవర్తి చాలా గొప్పవాడండి. ఆయన తనలో ఉండేటటువంటి లోపాలు దోషాలు తొలగిపోయిన తర్వాత భగవంతుడికి నమస్కారం చేసి ఒక కోరిక కోరాడు. భగవన్, యజ్ఞం చేస్తుంటే నువ్వు వచ్చావు. సామాన్యంగా చాలామంది యజ్ఞాలు చేస్తే ఆ యజ్ఞంలో దేవతలని పిలిచి భగవంతుడి దయ కోసం వాళ్ళు ప్రాకులు ఆడతారు. కానీ నేను దేవుడి కోసం పాకులు ఆడక్కర్లేకుండా నా కోసం నువ్వు నడిచొచ్చావు, నా యాగస్థానానికి నువ్వు వచ్చావు కనుక నా యజ్ఞం సక్సెస్ఫుల్. కానీ యజ్ఞం అంటే నీ ఆరాధన, అది ఇలా జరగాలని శాస్త్రము చెప్పింది. శాస్త్రం అనేది నీ ఆజ్ఞ. శాస్త్రాన్ని ఉల్లంఘించడం అంటే నీ ఆజ్ఞని అతిక్రమించడం అని అర్థం. ఇప్పుడు నా యజ్ఞం ఇంకా పూర్తి కాకుండానే సగంలో ఆగిపోతోంది కదా, మరి దీనివల్ల ఒక దోషం ఏర్పడుతుంది.
ఈ దోషం తొలగేటట్లుగా నువ్వు నాకు ఒక వరం ఇవ్వయా. ఏం వరం ఇమ్మంటావు? నా గురించి నలుగురు చెప్పుకునేట్టు చేయవాయా. పేరు మీద ఆశ బలిచక్రవర్తి దగ్గర నుంచి ఉందండి. ఈవేళ ఇంత అద్భుతమైనటువంటి ఒక దీపోత్సవాన్ని చేయడం ద్వారా మనం చౌదరి గారి పేరు చెప్పుకుంటున్నాం. భక్తి టీవీ పేరు మనం అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారి కర కమలములచే కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాం. అలాగే ఆ దీపోత్సవంలో పాల్గొనవలసిందిగా మహామండలేశ్వర్ శ్రీ ప్రజ్ఞానందాజీ మహారాజ్ స్వామి వారిని, అలాగే వెదురుపాకఘాట్ అహోబిలం రామానుజాచార్య స్వామి వారిని, శంకరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వధమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. బిల్వహారతి త్రీణి త్రీణి వై దేవానాముద్ధానే
त्रीणि छन्दागोषत्रीणि समनानि त्रय इमे लोकाः अर्ध्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठति बिल्वहारतिं दर्शयामि नागहारति नमो अस्तु सर्पेभ्यो एके च पृथिवीमनो ये अन्तरिक्षे ये दिमितेभ्यः सर्पेभ्यो नमः नागहारतिं दर्शयामि नन्दिहारति चत्वारि शृङ्गात्रयो अस्य पादाग्ने शीर्षे सप्तहस्तासो अस्य हृदयबद्धा वृषभारभीति महो देवो मर्त्यागो आविवेश नन्दिहारतिं दर्शयामि सिंहहारति मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरुधरस्य यद्वैश्यः बद्धाङ्गसूत्रो अजायत सिंहारतिं दर्शयामि रुद्रहारति रुद्राय प्रचेतसे मीढुष्टमाय तव्यसे ओके मशन्तमगुहृदे सर्वोऽज्ञेश रुद्रस्तस्मै रुद्राय नमोऽस्तु कुम्भहारति पूर्णा पश्चादुतपूर्णा पुरस्ताद् पूर्णध्यतः पूर्णमासीदिकाय तस्यां देव अधिसंवसन्त उत्तमेनाक इह मादयन्ताम् कुम्भहारतिं दर्शयामि नक्षत्रहारति अग्निर्नः पादकृत्तिका नक्षत्रं देवमिन्द्रियम् इदमासां विचक्षणम् अविरासं जुहोतन यस्य भान्तिरस्मयो यस्य केतवः